హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ చూపిస్తున్నారు వీడియోస్లో అన్నీ ఈ ర్యాక్స్లో ఏమేమి పెట్టుకున్నావని. సో మనం కూడా చూసేద్దాం. అయితే నేనేం పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు గిఫ్ట్ వచ్చింది, మా అక్క ఇచ్చారు, చిన్నత్త అనమాట. అయితే ఫస్ట్ ఏ ర్యాక్ చూద్దాం, బ్లూ చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి చూద్దాం, బ్లూ ర్యాక్. సో తీసుకొని మనం ఈ సైడ్ పెట్టుకుందాం. దీంట్లో ఏముందో చూసేద్దామా. అయితే ఆల్రెడీ అర్థమై ఉంటుంది మీకు ఏముంటుంది, స్టేషనరీయే కదా ఉంటుంది. సో ఇది బ్రష్ పెన్స్ అండ్ ఇది దీంట్లో అయితే నేను డూప్లికేట్ మనీ అయితే పెట్టుకున్నా, చూపిస్తా. డూప్లికేట్ మనీ అంటే ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు మనకు యూజ్ అవుతుందని. ఇది మాత్రం మీకు అర్థం కాదు, చూపిస్తా మీకోసం. సో దీంట్లో అయితే ఎక్కువ చాక్లెట్ కవర్స్ ఉంటాయి, నేను కలెక్ట్ చేస్తా ఇవన్నీ. మీరు ఇంతేనా ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇవి స్కెచెస్, దీంట్లో కొన్ని ఆడుకోవడానికి పెట్టుకున్నా. దీంట్లో కొన్ని పెన్స్ ఉన్నాయి, పాత పెన్స్, నేను ఇలా పెట్టుకున్నా, ఎప్పటికైనా యూజ్ అవుతుందని. ఈ పెద్ద బాక్స్లో ఏముంది చూద్దామా, నేను మర్చిపోయా. సో దీంట్లో ఏదేదో ఉంది, బ్యాంగిల్స్ యాడ్ చేయడం, స్టోన్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నా. చిన్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ అయితే వాడేదాన్ని, ఆ బాక్సెస్లో పెట్టుకున్న క్యాలిక్యులేటర్ ఇవన్నీ ఉన్నాయి. సో అంతే గైస్, ఈ డబ్బా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇది అయితే పట్టట్లేదు, ఓ మై గాడ్. ఇప్పుడు పింక్, ఇంట్లో ఎక్కువగానే ఉన్నాయి, రావట్లేదు అసలు. ఓయమ్మా ఇది చాలా వెయిట్ ఉంది గైస్, ఏముందో చూద్దామా. నా చేయి నొప్పి వస్తుంది ఎందుకంటే అది తీసి. సో దీంట్లో ఏముందో చూద్దాం. సో దీంట్లో అయితే కొన్ని ఆడుకోవడానికి చిన్న కిండర్ జాయ్స్లో వస్తాయి కదా, టాయ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ బాక్స్లో ఏముందా అనుకుంటున్నారా, అదే బ్యాంగిల్స్ తయారు చేయడం నాకు ఇష్టము. ఎందుకంటే మా ఇంటి పక్కన మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు వస్తుంది, అమ్మాయి చేస్తుందంట. సో నేను అమ్మాయికి నేర్పించా, అమ్మాయికి అంత రాదు ఏమో. సో ఇది బీట్స్ అవన్నీ ఉన్నాయి, చెప్పలేము, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని డిజైన్ పెన్స్ అవి ఉన్నాయి, చూపిస్తా. సో నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, సో నేనే తీసుకుంటున్నా. చూడండి, ఇవి చాలా పెన్స్నే ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ అయితే దీంట్లో గమ్ అవి ఉన్నాయి, టేప్స్ అవి మీకు తెలిసే ఉంటాయి. దీంట్లో చిన్నప్పుడు స్కెచ్ పెన్స్ అవి పెట్టుకున్నా, గుర్తుగా ఉంటాయని. చిన్నప్పుడు ఇలాంటివి వస్తున్నాయి, పెద్ద అయినాక చూడండి, చిన్నప్పుడు ఇలాంటివి వాడేవాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద స్కెచెస్. ఇవి పెయింటింగ్ బాక్స్ హెవీగా ఉంటుంది, కానీ లోపల చూస్తే అన్నేం ఉండవు. మళ్ళీ ఇవి పెట్టిన చోటు పెట్టాలి, లేకపోతే నేనే మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేయాలి, నా వల్ల కాదు బాబు. నెక్స్ట్ చూసేద్దామా. సో నా చెయ్యి అయితే బాగాలేదు, సో కొంచెం ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తుంటే చెయ్యి పాడైపోయింది, కొంచెం నొప్పి. అండ్ ఇవి చూస్తే ఈ ర్యాక్లో రెడ్ కలర్ది బ్రష్ పెన్స్, బ్లూ పెన్, ఇది మా డాడీ నాకు ఇచ్చారు, కలర్స్వి నేను అడుగుతూ ఉన్నా, సో తెచ్చిచ్చేసారు. స్టిక్ పెన్స్ నేను ఇలాంటివి వాడుతున్నా ఇప్పుడు, చూపిస్తా. అవి కూడా కొన్ని మేడం అయితే తీసుకుంది, ఇవ్వలేదు. మ్యాథ్స్ టీచర్ అడిగితే డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు. సో ఇది నా ఫేవరెట్ అనమాట, డీమార్ట్లో కొనుక్కున్నా. ఇది ఎంతో కామెంట్ చేసేయండి, మీరే కామెంట్ చేస్తే మీకు నేను ఇది గిఫ్ట్ ఇస్తా, నా నిజంగా చెప్తున్నా ఇస్తా. సో ఇక్కడ అయితే నేను ఏం పెట్టుకున్నా అంటే చూపిస్తా. ఇది నేనే యూట్యూబ్లో ట్రెండింగ్ అని ఇలా చేశాను, నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, వస్తే కామెంట్ చేయండి, బాగా ఉంటేనే కామెంట్ చేయండి. చూడండి, ఇది ఓపెన్ అవ్వట్లేదు, దీంట్లో ఏం లేవు, ఖాళీ, ఇవంతా ఖాళీ. ఇది చాలా బాగుంది, ప్రిన్సెస్ కిండర్ జాయ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో నేను వెళ్ళి కిండర్ జాయ్ కొనుక్కుంటే నాకు ఈ గిఫ్ట్ వచ్చింది. మా అక్కకైతే చైన్, బ్రాస్లెట్స్ అవి వచ్చాయి, ఇవి స్టోన్స్. ఇది నేను రాక్ మీద కింద ఎవరిదో అదే
రాక్ అయితే అంటే నేను తీసుకొని ఇలా పెయింటింగ్ చేసా సింపుల్ చిన్నప్పుడు. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అదే మా చెల్లి వాళ్ళ అమ్మమ్మ. ఇక్కడ గూడూరులో అయితే కొనుక్కున్నా. ఇది కూడా అదే పం 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 స్టాప్లర్స్. ఇది షార్ప్నర్. అంటే ఇవి వరకు నేను గజిబిజిగా పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ యూజ్ అవుతుంది అంటే స్కేల్. ఇవైతే గజిబిజిగా పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా కావాలి అంటే అర్జెంట్కి, ఇవి డైలీ యూస్కి కావాలి అంటే ఇలా పెట్టేస్తా, నిలబడితే అది సరిపోదు. సో నెక్స్ట్ ర్యాక్ చూసేద్దాం అయితే. సో ఈ ర్యాక్లో అంతా ఏం ఉండవు, చూపిస్తా. ఎందుకంటే ఒక ర్యాక్లో మనం ఖాళీ పెడితే ఏవైనా సడన్గా పెట్టడం. ఇవి పెంటానిక్ స్టిక్ పెన్స్ కొన్ని మా మేడం తీసుకున్నారు. ఇంకా దీంట్లో 2 ఉన్నాయి, బయట ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్. మనకు ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ డబ్బా చూస్తేనే నేను తయారు చేసా, అర్థమైపోతుంది. దీంతో నేను ఒకటి చేసా, చూపిస్తా. ఇవి మనము వేస్ట్గా పాడేస్తాం, కానీ ఇవి మనకి ఎంత యూజ్ అవుతుందో మీకు అర్థం కావట్లేదు. దీంతో మనం ఏదైనా చేయొచ్చు. మీకు తయారు చేయడం కూడా చెప్తా. తయారు చేయడం పెద్ద పని కాదు, కానీ దానికి పెయింట్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఈ ర్యాక్లో ఏముందో చూసేద్దామా. ఇది వచ్చేసి నాకు పౌచ్ వచ్చింది. దీంట్లో నేను కొన్ని అదే ఏదో ఒకటి పెట్టుకుంటా, చూపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇలాంటి పౌచెస్ ఎక్కడ దొరుకుతుందని. ఇది నాకు తెలీదు, నాకు పౌచ్ వచ్చింది. ఏ పౌచ్ అంటే ఇది 300 పడింది. నేనైతే 280 యాక్చువల్లీ. నేను 220 రూపీస్ వచ్చిన దానికి కస్టమర్కి అయితే ఇచ్చేసాను. నేనే కదా కస్టమర్, అదే ఎవరో తెస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ విషయంకి వస్తే చాలా బాగుంది. అంటే ఒక డ్యామేజ్ ఏంటంటే ఇక్కడ కొంచెం కలర్ అటాచ్ అయింది. అలాగే వచ్చిందో లేకపోతే నేనే చేసుకున్నానో తెలీదు, ఎవరికి తెలుసు. సో నేను కొన్ని వాడాను స్టిక్కర్స్, అవి చూపిస్తా. ఇవి నా రిటర్న్ గిఫ్ట్స్, కానీ ఇప్పుడే చేసేసాను అన్నీ. సో ఇలా స్టిక్కర్స్ వస్తుంది. ఇది వాడేసాను, ఇంకోటి చూపిస్తా. ఇది ఉరుసులోకి వెళ్తే సెట్, ఒక బుక్, అది డ్రాయింగ్ బుక్, ఒక పెన్ ఇస్తాడు వాటర్ వేసి ఇలా అంటే వస్తుంది కదా అది. అండ్ ఇది స్టిక్కర్స్ వచ్చింది. ఇవన్నీ అదే ఇవన్నీ చేసా. వాటర్ మీద ఉంది ఇలా కొన్ని. ఎక్కువగా నాకు ఇది నేను మా డాడీ అనమాట. ఇది ఫ్లేవర్ క్యూట్ ఫ్లేవర్ కదా, చాలా బాగుంది. అండ్ ఇది చుప్ 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 చుప్, ఇది చాలా స్మూత్గా ఉంది. మా డాడీ స్వయంగా అక్కడే చెట్టు నుంచి తెచ్చి ఇస్తే తయారు చేస్తారు. ఒక్కసారి తయారు చేసాము అందరూ కలిసి. నెక్స్ట్ అయితే ఇది నాకు గిఫ్ట్ వచ్చింది, ఎవరో మా మమ్మీ రిలేటివ్స్. ఇది ఏంటంటే ఇక్కడ సాంగ్ టింగ్ టింగ్ అని బర్త్డే సాంగ్ వచ్చింది, కానీ అది పోయింది. ఇది మా మమ్మీకి మా అక్క ఇచ్చారు గిఫ్ట్, హ్యాపీ మదర్స్ డే అని లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇది. సో ఇది నేను ఇచ్చాను, ఈ ఇయర్ ఇచ్చాను 2025లో. ఏముందో చూపిస్తా. ఇది ఇలా పైనుంచి ఇలా తీయాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకు స్టోన్స్ పెట్టి ఇలా, మా అక్కవి స్టోన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ బో చూడండి అలా అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా, ఈ ఇయర్ అయినా కూడా. ఇది నేను ఎందుకో తయారు చేశాను, మళ్ళీ పెట్టేసా. ఇది ఎప్పటిదో తెలుసా అయితే కామెంట్ చేయండి. ఇది మీకు కామెడీగా అనిపిస్తే ఒక పింక్ కలర్ హాట్ అయితే కామెంట్ చేసేయండి. కామెంట్ చేసిన నేను చెప్పాను కదా ఆ టాయ్ ఇస్తానని, అదే స్టోరేజ్ చేసుకోవడం, అది మీ అడ్రస్ అవన్నీ పెడితేనే నేను ఇవ్వగలను. సో ఇక్కడ ఒక మిర్రర్ అయితే పెట్టుకున్నా, మా అన్న ఇచ్చాడు. మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి అయితే నేను ఇచ్చాను. ఇది నాకు చాలా నచ్చింది. ఓన్గా చేసినదే బాగుంటుంది అంటారు కొంతమంది. మా ఫాదర్కి దీంట్లో ఒక సర్ప్రైజ్ పెట్టి ఇచ్చాను, అండ్ ఒక కార్డ్ కూడా ఇచ్చాను. మా ఫ్రెండ్కి చేశాను హ్యాపీ బర్త్డే కార్డు, కానీ తను రాలేదు. నేను చాలా బాధపడాను. ఆ ఇయర్ అంతా అమ్మాయి రాలేదు, ఎందుకో తెలీదు.
బాక్స్లో కొన్నే కదా అక్క ఉన్నాయి అని మాత్రం కామెంట్ చేయబాకండి, ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో, చూపిస్తా. ఇది ఓఎక్స్ పెన్, ఇది నేను డీమార్ట్లో కొనుక్కున్నాను, జస్ట్ 35 రూపీస్కే ఇన్ని వచ్చాయి. సో అందుకే అంటారు డీమార్ట్కే వెళ్ళండి అని. మీరు వెళ్ళి ఉన్నారా? ఇది మా అత్త ఇచ్చారు. ఇవన్నీ కొత్తవి, నేను యూజ్ చేయను, పాతవైనా కూడా నేను యూజ్ చేయను, ఎందుకంటే అది అలాగే పెట్టుకొని పూజ చేసుకుంటా మా మమ్మీ అనేలాగా. ఈ అన్నిట్లో నాకు నచ్చింది ఇదే, ఏంటంటే స్టిక్కర్స్. ఇట్లా మనకు 20 షీట్స్ అయితే వస్తాయి గాయ్స్. ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేస్తారు, నా సబ్స్క్రైబర్స్కి నేను ఇస్తా గివ్. అది నాకు చెప్పడం రాదు, మళ్ళీ నవ్వుకోబాకండి. అయితే మీకు ఇంకో వీడియో కావాలా, ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూపిస్తా. అండ్ నా చిన్నప్పుడు డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తాను. అయితే కామెంట్ చేయండి ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.